హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏఏ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. మనం మెడిసిన్ వచ్చి బ్రాండ్ వాడతాం, జెనరిక్ వాడతాం. ఈరోజు ఈ వీడియోలో బ్రాండ్ డ్రగ్ మంచిదా లేక జెనరిక్ మెడిసిన్ మంచిదా అనేది ఈ వీడియోలో చూద్దాం. బ్రాండెడ్ డ్రగ్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఎందుకంటే కొత్త మాలిక్యూల్ కనిపెట్టి దానికి వచ్చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి డ్రగ్స్ని వచ్చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని నేమ్ వచ్చి కంపెనీ బ్రాండ్ నేమ్ మీద రిలీజ్ అవుతుంది. జెనరిక్ మెడిసిన్ మనకు మార్కెట్లోకి ఎలా రిలీజ్ అవుతుందంటే, మనకు ప్యాటెంట్ యాక్ట్ ప్రకారం మన డ్రగ్ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ 10 to 20 years వరకు ఎంత కాస్ట్గా నమ్ముకోవచ్చు. దాని తర్వాత దాని యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది, అది జెనరిక్గా కన్వర్ట్ అవుతుంది. ఈ జెనరిక్ డ్రగ్ వచ్చేసి బయోఎక్వివలెన్స్ కంపేర్ చేసి డ్రగ్ అనేది మనకి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రాండెడ్ డ్రగ్ బాగా పనిచేస్తుందా లేక జెనరిక్ డ్రగ్ బాగా పనిచేస్తుందంటే, రెండు డ్రగ్స్ ఒకే యాక్టివ్ ఇంగ్రీడియంట్ కలిగి ఉండడం వల్ల ఒకే విధంగా పనిచేస్తాయి. కాకపోతే బ్రాండ్ నేమ్కి వచ్చేసి కంపెనీ లోగో ఉంటుంది, ఇంకా జెనరిక్ మెడిసిన్ వచ్చేసి ఎటువంటి లోగో ఉండదు. ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫార్మసీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.